హాయ్ ఫ్రెండ్స్, కథా బృందానికి స్వాగతం అండి. కథలోనికి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఉగాది సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సూర్యుడే అధిపతి విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. తెలుగు పంచాంగం ప్రకారం ప్రభావం మొదలుగా 60 సంవత్సరాలు ఉంటాయి. అయితే ఉగాది ఏ రోజు ఏర్పడుతుందో దాన్ని బట్టి ఆ సంవత్సరానికి అధిపతిని నిర్ణయిస్తారు. ఈ సందర్భంగా ఈ ఏడాది ఉగాది ఏ రోజున రానుంది, ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు, ఈ సంవత్సరం ప్రజలందరికీ ఎలా ఉండబోతుంది వంటి పలు ఆసక్తికర విషయాలు కథనంలో తెలుసుకుందాము. ఈసారి విశ్వాసు నామ సంవత్సరం ఉగాది మార్చి 30 అంటే ఈరోజేనమాట. ఈ సంవత్సరానికి అధిపతి ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఈ నేపథ్యంలో రానున్న నూతన సంవత్సరంలో మానవ జీవన విధానం ఎలా సాగుతుంది, యుద్ధ భయాలు ఉన్నాయా, ఆదాయ వ్యయాలు, కష్టసుఖాలు, వ్యాధులు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయా, పంటలు బాగా పండుతాయా, ఈ విషయాలన్నీ పంచాంగం ద్వారా తెలిపిన విషయాలు మనం కూడా తెలుసుకుందాం. సూర్యుడు అధిపతిగా ఉండే విశ్వవసునామ సంవత్సరంలో వర్షాలు సాధారణంగానే పడతాయని, పంటలు బాగా పండుతాయని, కరువు కాటకాలు ఉండవని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ సంవత్సరం కొంచెం చోరభయం ఉంటుందట. ఈ ఏడాది రేవతి నక్షత్రంలో ప్రారంభమయ్యే కొత్త సంవత్సరంలో ఇంద్రయోగం ఉంటుంది. ఇది శుభయోగంగా భావిస్తారు కాబట్టి ఈ సంవత్సరం రాష్ట్రానికి, దేశానికి శుభప్రదమైనది. రాష్ట్రంలో ప్రజలందరికీ అనుకున్న పనులు నెరవేరుతాయట. పాలకులు, ప్రజలు ఇద్దరు సంతోషంగా ఉంటారని చెప్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి దేశమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. ధనానికి ఎటువంటి లోటు ఉండదని చెప్తున్నారు. అలాగే చంద్రగతిని అనుసరించి ఈ ఏడాది భవకరణం ఉండబోతుంది. కాబట్టి వ్యాధి నాశనం, ఇష్టకామ్యం సిద్ధిస్తాయి. వివాహాది శుభకార్యాలు విశేషంగా జరుగుతాయి. అందరికీ కార్యసిద్ధి, విజయం ప్రాప్తిస్తాయని పంచాంగకర్తలు చెప్తున్నారు. శుభయోగాల్ని మోసుకొస్తున్న విశ్వవసునామ సంవత్సరం ఉగాది అందరి జీవితాలలో ఆనందం నింపాలని కోరుకుంటూ అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం లక్ష్మీనారాయణాయ నమః.